ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నది తాజా కిచెన్. నేను నీ బుక్కే చదువుతున్నాను. హాయ్. హాయ్. ఏంటిది ట్విస్ట్? జస్ట్ స్టార్టెడ్. చాలా బాగున్నాయి స్టోరీస్. అవునా? ఐ లవ్డ్ ఆల్ ఆఫ్ దెమ్. నేను నిన్న చదివి కొన్ని క్వశ్చన్స్ కూడా రాసుకున్నాను, కలిసినప్పుడు అడుగుదామని. నువ్వే వచ్చావు. వాట్సాప్. అసలు నా బుక్ నువ్వు చదవడం అనేది కొత్తగా ఉంది అన్నా. వాట్ ఇస్ దిస్? నాకు సగం స్టోరీస్ పబ్లిష్ కాకముందే తెలుసు, కానీ నేను వెయిట్ చేస్తున్నా మొత్తం ఎడిటింగ్ అంతా అయ్యాక. బుక్ వచ్చిన తర్వాత నాకు ఒక డౌట్ ఉండేది, ఈ కథలు ఎవరైనా చదువుతారా, అసలు ఈ జనరేషన్ వాళ్ళకి ఏమన్నా రిలేటబుల్గా ఉన్నాయా లేదా అనే డౌట్ ఉండేది. నేను ఈ జనరేషనే. కరెక్టే. ఇప్పుడు రెస్పాన్స్ కూడా ఈ జనరేషన్ నుంచే ఎక్కువ ఉంది, మీ జనరేషన్ నుంచి, అంటే కాంటెంపరీ యూత్, జెన్జీ. నేను మొత్తం అన్నా ఒక్క స్టోరీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మొత్తం ఎంటైర్ నైట్ లో అయిపోయింది. ఇలా లాస్ట్ అండర్లైన్ చేసుకున్న లైన్స్ అన్ని మళ్ళీ చదువుకుంటున్నా. ఐ కుడెంట్ యాక్చువల్లీ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బుక్. ఇది ఒక వరల్డ్ క్రియేట్ చేసి నన్ను అందులో తోసేవు నువ్వు. నేను అందులోనే ఉన్నా. ఇంకా సరే, నీ డౌట్స్ ఏందో మాట్లాడుకుందాం. మరి మాట్లాడుకుందాం. యా, డన్. మేజర్ డౌట్స్ ఏంటంటే, ఐ డోంట్ నో, నేను ఇట్లా అంత చాలా క్వశ్చన్స్ అనుకున్నాను, నా మనసుకు అనిపించింది అడుగుతాను. ఫస్ట్, శ్రీలంక వెళ్ళావా నువ్వు? ఎల్లుండనా? నాకు తెలిసి అయితే వెళ్ళలేదు. ఈ 9-10 సంవత్సరాలు అయితే నువ్వు వెళ్ళలేదు. అందరికీ అదే డౌట్, వెళ్ళలేదు. ఓకే, బట్ వై? వాట్ ఈస్ దిస్ శ్రీలంక థింగ్? నాట్ జస్ట్ 1-2-3 స్టోరీస్లో నేను ప్లేసెస్ చాలా బ్యూటిఫుల్గా డిస్క్రైబ్ చేసి, అంటే అఫ్ కోర్స్ రక్తాన్ని వివరించావు, ప్రేమను వివరించావు, నా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అక్కడ కథల్లో. నేను దొంగచాటుగా వెళ్ళాడు ఈ మనిషి అని అనుకుంటున్నాను. లేదు, అంటే నా ప్రతి కథలో ప్లేసెస్ కానీ, ఫుడ్ కానీ, ఆ రీసెర్చ్ అది మీకు కనిపిస్తుంది. చాలా మైన్యూట్ డీటెయిలింగ్ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఆ కథలో కూడా శ్రీలంక గురించి ఉంది. కానీ బియాండ్ ఆ కథ కాకుండా కూడా శ్రీలంక ఎల్టీటీ బ్యాక్డ్రాప్, దీని మీద నేను చాలా రీసెర్చ్ చేశాను. ఓకే, జస్ట్ కథల కోసం కాదు. నీకు ఇష్టం? నాకు ఇష్టం, ఆ మూమెంట్ ఇష్టము, అక్కడ ఉండే తమిళ్ పీపుల్ ఇష్టము, వాళ్ళ లైఫ్ స్టైల్, వీటి గురించి తెలుసుకోవడానికి చేస్తున్న దీంట్లో అది ఎప్పుడో చేసి పెట్టుకున్నా. ఆ రీసెర్చ్ అంతా ఉంది. అంటే సినిమాకి అనుకో, అసలు వారేంటి, వాళ్ళ ఇవేంటి, వాళ్ళ బయోగ్రఫీస్, ప్రభాకరన్ అట్లాంటి వీళ్ళ బయోగ్రఫీస్, చాలామంది అక్కడ వార్లో పనిచేసిన వాళ్ళని ఫాలో అవుతూ ఇలా చేసుకున్న రీసెర్చ్ ఈ కథకు ఉపయోగపడింది. 10 కథలు కదా మొత్తం. ఎన్నాళ్ళు రాసావన్నా? 10 years పట్టి ఉండొచ్చు. బట్ 6 కథలు 9 years పడితే ఇంకొక 4 కథలు 1 monthలో రాశాను. ఈ బుక్ ఫినిష్ చేద్దాం. ఓకే, ఐ అండర్స్టాండ్. నాకు తెలుస్తుంది దట్ హోల్ 9 years నువ్వు రైటర్గా ఇవాల్వ్ అయింది, మనిషిగా ఇవాల్వ్ అయింది, పర్స్పెక్టివ్స్ ఇవాల్వ్ అయింది, అంతా క్లియర్గా నాకు కనిపిస్తుంది చదువుతున్నప్పుడు. స్పెషలీ నేను లీక్ చేయొచ్చా ఇప్పుడు, ఇలా చెప్పొచ్చా కథల గురించి 2 మాటలలా చెప్పొచ్చు, మరి స్పాయిలర్స్ లేకపోతే పర్లేదు. ఓకే, నేను రంగసాని చదువుతున్నప్పుడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టోరీస్, నాకు 10కి 10 200% నచ్చాయి. అంటే దేనికి ఏది సంబంధం లేదు, దేనికి ఏది డిఫరెంట్ జానర్స్, కానీ రంగసాని ఇచ్చావన్నా, తుప్పు రేక్కొట్టావన్నా. రంగసాని అది టోటల్ బుక్ లో స్టాండ్ అవుట్ అయిన కథ అదే. మిగతా కథలన్నీ కూడా నెరేటివ్స్, కొంత కాంప్లెక్స్ నెరేటివ్స్ ఇలా ఉన్నా, ఈ కథ డెఫినెట్ గా రాసేటప్పుడే, అంటే సింగిల్ స్ట్రెచ్ లో రాసిన కథ అది. ఎన్ని రోజులు రాసా? 2 nights, కంప్లీట్ 2 nights. నిద్రపోలేదు, కంప్లీట్. అది రాసినప్పుడే నాకు అర్థమైపోయింది, అంటే ఇది డెఫినెట్ గా ఫెయిల్ కాదు, డెఫినెట్గా రీచ్ అవుతుంది. ఆ కథ అలా తీసుకెళ్ళిపోయింది అంతే. ఒక పెద్ద కథ, అది 38 pages ఉంటుంది. 58 pages పెద్ద కథ. అది రాస్తున్నప్పుడు తెలిసిపోయింది నాకు, అంటే నేను ఈ కథ చెప్తున్నాను, ఈ కథని అందరూ వింటున్నారు, అసలు చాలా క్యూరియస్గా వింటున్నారు,
ఒక గ్యాలరీ నా ముందు కూర్చొని ఉంది, నేను కథ రాస్తున్నాను అనే ఫీల్తో రాసిన కథ అది. బ్యూటిఫుల్లీ నరేటెడ్. నేను యాక్చువల్లీ ఫస్ట్ కదే రంగసాని కదా, సో నేను ఏదన్నా అడగాలి ఖచ్చితంగా, నేను చదివాను ప్రూవ్ చేసుకోవాలి, మహి అన్నకి క్వశ్చన్స్ అడగాలి అనుకొని పెన్ను పేపర్ పెట్టుకున్నాను చేతిలో. రంగసాని చదివిన తర్వాత నాకు మాటలు లేవన్నా, క్వశ్చన్స్ లేవు, ఏం లేవు. నేను ఐ రోట్ దిస్ లైన్ అబౌట్ రంగసాని. రంగసాని షుడెంట్ బి క్వశ్చన్డ్, రంగసాని షుడ్ బి టాక్డ్ అబౌట్. మాట్లాడుకోవాలి రంగసాని గురించి. అది మాట్లాడుకుంటున్నారనే అనుకుంటున్నాను. బుక్ చదివిన ప్రతి ఒక్కళ్ళు ఆ కథ ఫేవరెట్. ఏంటి నేను చదివానా, సుధాకి ఫోన్ చేశాను, రిషితాకి ఫోన్ చేశాను, అర్ధగంట మాట్లాడుకున్నాం మేము ఒక్క రంగసాని కథ గురించి. అవును, నాకు ఫోన్లు వస్తున్నా కూడా ఆ కథ గురించే ఎక్కువ డిస్కషన్ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది అది ఆ కథకి. ఎందుకు ఇట్లా ఈ క్యారెక్టర్స్ అన్ని ఇంత పెక్యులియర్ గా, ఇంత రోజు కనిపించే పాత్రలే, కానీ నువ్వు చెప్పడం వల్ల అవి ఇంకెక్కువ కనిపిస్తున్నాయి, మాకు ఎక్కువ చూడగలుగుతున్నాం వాటిని, ఆ క్యారెక్టర్ ని. పరకాయ ప్రవేశం ఏమైనా చేసావా నువ్వు రంగసాని లోపలికి? లేదు, అంటే ఇప్పుడు ఆ వరల్డ్ ఉంది కదా, డ్రామా వరల్డ్, అది నాకు తెలిసిన వరల్డ్. నా చిన్నప్పటి నుంచి నేను చూసిన వరల్డ్, మా ఊర్లో కావలి. ఆ మనుషులు నాకు తెలుసు. ఆ మనుషులు అలా లేరు కథలో, బట్ అక్కడ ఉన్న మనుషులు, ఆ వాతావరణం తెలుసు. ఆ వరల్డ్ ఎప్పుడైతే దొరికింది, నా దగ్గర ఒక లవ్ స్టోరీ ఉంది, జస్ట్ తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేశాను, ఇంకా వాళ్ళే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆ కథని, ఆ క్యారెక్టర్స్. నిజం చెప్పు, ఎవరన్నా బతుకున్నారా ఆ కథలో? లేదు, ఇట్స్ కంప్లీట్ ఫిక్షన్, ఫుల్ ఫిక్షన్. ఈ కథలో అయితే ఫిక్షన్, మిగతా కథలో ఎవరైనా ఉండుండొచ్చేమో కానీ ఈ కథలో అయితే ఫిక్షన్. వాళ్ళందరూ ఫిక్షనే మొత్తం అందరు. బట్ కొన్ని క్యారెక్టర్స్ మాత్రం డెఫినెట్ గా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇన్స్పిరేషన్ తో రాసిందే కానీ వాళ్ళు కాదు ఆ క్యారెక్టర్స్. ఐ రిలేట్, ఐ నో వాట్ ద స్ట్రగుల్ బిహైండ్ దిస్. నేను రాస్తాను, నాకు తెలుసు నిజ జీవితానికి పేపర్ పైనకి వచ్చే డిఫరెన్స్. ఇప్పుడు నువ్వు బెస్ట్ సెల్లర్ లో ఉన్నావుగా, నీ బుక్ కూడా బెస్ట్ సెల్లరే అన్నా, బెస్ట్ సెల్లరే. బట్ ఇప్పుడు నీ దానికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచి రెస్పాన్స్ ఉంది. ఆల్రెడీ థర్డ్ ఎడిషన్ అనుకుంటా, థర్డ్ ఎడిషన్, అమెజాన్ బెస్ట్ సెల్లర్, బుక్ ఫెయిర్ లో మొత్తం హవా నీదే. ప్లస్ చదివిన వాళ్ళ రివ్యూస్ కూడా బాగున్నాయి నీవి. థ్యాంక్ యూ. మంచి రివ్యూస్ వచ్చాయి, చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. నేను గన్స్ అండ్ మాన్సన్స్ రివ్యూస్ కూడా చాలా చూసాను. ఫేస్బుక్ లో బాగా వస్తున్నాయి. ఏంటన్నా వాట్సాప్ లో చాలా మంది పర్సనల్ గా పెడుతున్నారు. అవునా, చాలా బాగా నేను చూసినవి అయితే అసలు చాలా బాగా రాశారు, పెద్ద వాళ్ళు రాశారు కదా, చాలా పెద్ద వాళ్ళు రాశారు. ఐఎమ్ వెరీ మచ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే అంత రెస్పాన్స్ వస్తుందని. లిటరేచర్ నుంచే కొద్దిగా రేర్ గా ఉంటారు కదా చదివి వాళ్ళు మెచ్చుకునే వాళ్ళు, క్రిటిక్స్ అనే అలాంటి వాళ్ళ నుంచి వచ్చింది రెస్పాన్స్. అది ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నేను అందరూ వెయిట్ చేశారు, నువ్వెంత వెయిట్ చేసావో తెలియదు కానీ నేను మాత్రం గన్స్ అండ్ మాన్సన్స్ కోసం క్రేజీగా వెయిట్ చేశాను. అంటే అండ్ ఆల్సో ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ యూ యాజ్ అ డిజైనర్. అంటే కవర్ ఆర్ట్స్ చేయడం, లేకపోతే ఆర్ట్ చేయడం, ఎడిటింగ్, అదే ఈ లేఅవుట్స్, ఇదంతా పక్కన పెడితే హౌ డిడ్ యూ మేనేజ్ టు గెట్ టైమ్ టు రైట్ such lengthy and strong stories? ఉదయం అంతా ఆఫీస్ పని చేయడం, నైట్ మొత్తం నైట్ అవుట్ చేసేయడం, నిద్రపోతే రాయలేను. అంటే నాకు ఆ టైంలో ఎక్కువ ప్రొడక్టివ్ ఉంటది మైండ్. ఐ టోటలీ అండర్స్టాండ్, ఐ గెట్ ఇట్. అంటే కాఫీ పెట్టుకోవడం, కూర్చోవడం, చేసుకోవడం, రాయడం. ఎడిట్ ఎవరు చేశారు? నువ్వే చేసుకున్నావా? నేనే చేసుకున్నాను, కొన్ని వెంకట్ ఎడిట్ చేశాను. ఐ హ్యావ్ టు ఆస్క్ అబౌట్ కాఫీ తాగుదామా? మరి తలకాయ నొప్పి తెప్పిస్తున్నానా ప్రశ్నలతో? అదేం లేదు, కాఫీ తాగుదాం. ఈవినింగ్ అయిపోయింది కదా అని కొంచెమే తెచ్చాను, బాగాలేకపోతే తిట్టుకోకు. లేదు, థ్యాంక్ యూ. ఏం రాస్తున్నావు? లేదు, నెక్స్ట్ నవల్కి జస్ట్. ఓకే, సో అంటే ఇది చదివిన తర్వాత ఐ ఫైండ్ సమ్ సిమిలారిటీస్ ఇందులో కూడా, అండ్ ఇది కూడా రిలేట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు రాసిన అక్షరం కూడా ఏదైనా ఒక రిపీటెడ్ ప్యాటర్న్ ఏదైనా ఫాలో అవుతున్నావా నువ్వు? నాకు అనిపించింది, స్పెషల్లీ ఆ శామ్ స్టోరీలో. అది కూడా నాకు చెప్పింది 2 సార్లు చెప్పడం, అది లిటరల్లీ ఒక క్యారెక్టరిస్టిక్ లాగానే ఉంది. బట్ కొన్ని థీమ్స్ చూస్తే దేర్ వర్ లైక్ 2-3 థీమ్స్ కొన్ని స్టోరీస్ లో చాలా బలంగా చెప్పావు. వేర్ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్? వై? ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ అది ఎందుకు అనేది ఏమన్నా చెప్పగలనేమో. అంటే రిపిటేషన్ ఎందుకు ఉంది అంటే ఒకే డైలాగ్ 3 సార్లు ఒకటే, అదొక ప్యాటర్న్ లాగా రన్ అవుతూ ఉంటుంది మీ కథల్లో అనేది చాలా మంది అడిగారు. మన లైఫ్లో
ఏదన్నా జరిగినప్పుడు ఒక అందమైన అమ్మాయిని చూస్తాం, ఒక లిఫ్ట్లో ఎదురవుతుంది, అమ్మాయి వెళ్ళిపోద్ది, నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోగానే అనుకుంటావు కదా, అమ్మాయితో మాట్లాడుంటే బాగుండేది, మాట్లాడుంటే బాగుండేది, మాట్లాడుంటే బాగుండేది. ఆ రిపిటేషన్ అనే ఒకటి ఉంటుంది కదా, అరే ఇది జరగకపోతే బాగుండేది, మీ నాన్నతో ఏదో గొడవ పడ్డావు, పాకులాడటం, ఏదో మీ నాన్నతోనో ఇంట్లోనో గొడవ జరిగింది, అలిగేసి వచ్చేసావు, బా మాట్లాడుండాల్సిందే, సారీ చెప్పుండాల్సిందే, సారీ చెప్పున్నా చాలాసార్లు అనుకుంటాం. అది హ్యూమన్ నేచర్ ఏమో, అంటే ఆ బిల్ట్ మనకు ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఉంటుంది అది, ఆ రిపిటేషన్ అనేది. అదే నేను కథల్లో పెట్టున్నాను అని నాకు అనిపిస్తుంటుంది. ఈ శామ్ స్టోరీ కథ టైటిల్ ఏంటి? కాగజ్ కే పూల్. కాగజ్ కే పూల్. కాగజ్ కే పూల్లో ఫస్ట్ ఒక క్యారెక్టర్ మాట్లాడతారు, ఏంటి చెప్పింది 3 సార్లు చెప్తారు, మళ్ళీ ఇంకొక వాళ్ళ పాప కూడా సేమ్ మాట మాట్లాడుతుంది, లాస్ట్ లో రౌండ్ ఆఫ్ కూడా అతను లిబరేటెడ్, అతను లిబరేటెడ్, అతను లిబరేటెడ్ అని. అది జనరేషన్స్ నుంచి పెట్టుకుంటూ వచ్చేది ఆ రిపీట్ చేసేది. వాళ్ళ నానమ్మ అంటది, తర్వాత గ్రాండ్ చైల్డ్ అంటది, తర్వాత కొడుకు అంటాడు. వి వర్ టాకింగ్ అబౌట్ జనరేషన్స్ కాబట్టి నేను మిగతా కథల్లో థీమ్స్ లో చూసింది ఏంటి అంటే చైల్డ్హుడ్ డ్రామాని గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. హౌ ఏమైనా జరిగిందా, లేకపోతే ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ ఆస్క్ దిస్, లేకపోతే చూసావా ఏదైనా? లేదు, ఇది కాగజ్ కే పూల్ అనే స్టోరీ ఒక రియల్ క్యారెక్టర్ బేస్ చేసుకొని రాసిన ఇది. ఆ ఫ్యామిలీ సెటప్ అదంతా రియల్గా ఒక వ్యక్తి ఉన్నాడు నా జీవితంలో, నాకు అంటే నేను పేరు చెప్పకూడదు కానీ ఓకే చాలా దగ్గరగా చూసిన లైఫ్ అది. శామ్, సారా, జేపీ అందరూ, బుజ్జి, నేనా? ఆ సెటప్ అంతా ఉన్నారు, రియల్ గా ఉన్నారు వాళ్ళు, నాకు బాగా తెలుసు, మా ఫ్యామిలీకి బాగా తెలిసిన వాళ్ళు. అండ్ దేర్ ఇస్ ఆల్సో అ వాయిస్ ఫ్రమ్ మైనారిటీస్ అండ్ మార్జినలైజ్డ్ వాయిస్ బాగా చెప్పాం. మనం వినకుండా పిచ్ లైట్ తీసుకునే గొంతుకని తీసుకొచ్చి కథ మధ్యలో మూలంగా నిల్చోబెట్టి మాట్లాడించాం. అది చాలా కొత్తగా అనిపించింది అన్న నాకు. అంటే నేను చదివాను, చాలా పుస్తకాల్లో చదివాను, చాలా పీపుల్ ట్రై చేశారులే, కానీ ఇంత లిబరేటెడ్ వాయిస్లో నుంచి మాట్లాడటం, వాళ్ళకి కాన్షియస్గా తెలిసి ఓకే వీఆర్ ఏ మైనారిటీ అండ్ ఆర్ వాయిసెస్ ఆర్ కన్సిడర్డ్ పొలిటికల్లీ అని తెలిసి మాట్లాడుతున్నారు నీ కథల్లో. అంత కాన్షియస్గా వేర్ డిడ్ ఆల్ దిస్ పొలిటికల్ థింకింగ్ కేమ్ ఫ్రమ్? అదే చాలా మంది ఉన్న కంప్లైంట్ కూడా ఏంటంటే, ఎందుకు నీ కథల్లో అన్ని క్రిస్టియన్ పేర్లు ఉంటాయి, ఎందుకు నీ కథల్లో క్రిస్టియన్ కుటుంబాలు ఉంటాయి, ఎందుకు నీ కథల్లో ఆంగ్లో ఇండియన్స్ ఉంటారు, ఎందుకు నీ కథల్లో ముస్లిమ్స్ ఉంటారు అని చాలా మంది అడిగారు. అది కాన్షియస్గా నేను వాళ్ళని డాక్యుమెంట్ చేయాలనుకున్నా. ఓకే, ఎందుకంటే మెజారిటీగా మనం ఉన్నప్పుడు మైనారిటీస్ ఏం ఆలోచిస్తారు, మైనారిటీ వాడి కాన్ఫ్లిక్ట్స్ ఎట్లుంటాయి, మైనారిటీ వాళ్ళ సెక్యూరిటీస్ కానీ వాళ్ళ పొలిటికల్ ఇవి కానీ ఎలా ఉంటాయి ఒక మెజారిటీ దేశంలో, దాన్ని నేను డాక్యుమెంట్ చేయాలనుకున్నా. దానికి కారణం ఇంకోటి కూడా ఉంది. నేను చిన్నప్పుడు అంట్రాన్ వసంతం నవల చదివాను, కళ్యాణ్ రావు గారు. యాక్చువల్లీ దాంట్లో నాకు తెలియని పేర్లు చాలా క్రిస్టియన్ పేర్లు ఉంటాయి దాంట్లో, రూతు, రూబేన్, శాంసన్, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. నాకు చాలా అంటే నేను ఎప్పుడు అప్పటిదాకా నేను చదివిన నవల్స్లో కానీ ఇంట్లో కానీ ఒక క్రిస్టియన్ పేరు ఏదో చదవలేదు. దాంట్లోనే ఒక దగ్గర చెప్తాడు, అదే ఈ కులము అనేది చాలా ఇదిగా ఉంటుంది, దీంట్లోనే రాజా రవివర్మ లాంటి వాళ్ళని పైకెత్తారు హిస్టరీలో, అంతకంటే గొప్ప కళాకారులు దళిత్స్లో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు ఎందుకు లేరు అంటే లిటరేచర్కి వీటికి దూరంగా చేశారు అని దాంట్లో ఒక ఉంటుంది అనమాట, ఒక డైలాగ్. అదే నా మీద కొద్దిగా ఇంపాక్ట్ ఉంది నాకు. సో ఇప్పుడు నేను కథ రాస్తున్నానంటే అందరూ రాస్తున్నారు కథలు, కానీ నేను ఏదో ఒక మైనారిటీ వాడిని, వాడి పేరునో వాడి లైఫ్ స్టైల్నో వాడి దీన్నో నేను డాక్యుమెంట్ చేస్తే అది బాగుంటుంది. అప్పుడు అందరూ రాస్తున్నారు,
నేను రాస్తున్నాను. యా, నువ్వు కథ చెప్తున్నావంటే ఆ కథ చుట్టూ నడుస్తున్న పొలిటికల్ కాంటెక్స్ట్ గురించి నువ్వు మాట్లాడుతున్నట్టు ప్రస్తుత పరిస్థితి ఏం నడుస్తుంది సమాజంలో అన్నది కూడా ఆ కథ ఉద్దేశం అయి ఉంటది ఖచ్చితంగా. నేను కథ రాస్తే అదే మనసులో పెట్టుకొని రాస్తాను. అంటే పలానా క్యారెక్టర్ ఏం అనుభవిస్తుంది, ఏం అనుభవించాల్సి వస్తుంది, దాన్ని చుట్టూ ఉన్న సమాజం ఎలా అర్థం చేసుకుంటుంది, ఎలా పర్సీవ్ చేస్తుంది అనేది రాస్తాను. సో నువ్వు రాస్తున్న కథల్లో ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఈ మైనారిటీస్ వాయిస్ కానీ, మార్జినలైజ్డ్ గొంతు కానీ, ఇవన్నీ చదువుతున్నప్పుడు కూడా ఎస్, ఈ పర్స్పెక్టివ్ చాలా తక్కువ మనకు అసలు. నేను చాలా తక్కువ చదివాను. అంటే నేను వరల్డ్ లిటరేచర్లో కానీ, ఇప్పుడు కొంచెం నేను నైజీరియన్ లిటరేచర్ చదివినప్పుడు కానీ ఐ గెట్ టు అండర్స్టాండ్ చినువా అచిబే కథలు కానీ, చిమ్మమంద నగుచి అడిచి కానీ, ఇలాంటి వాళ్ళ పుస్తకాల్లో వీ హ్యావ్ దట్ మార్జినలైజ్డ్ గొంతు నుంచి పలానా కమ్యూనిటీలో ఇలా డిస్క్రిమినేషన్ జరుగుతుంది అని. గన్స్ అండ్ మౌంటైన్స్లో నాకు చాలా ఎక్కువ కనిపించింది అది. దెన్ ఐ థాట్ ఓకే, ఐ షుడ్ రియలీ ఆస్క్. అండ్ ఆల్సో దేర్ ఇస్ వన్ మోర్, ఈ 2 అక్షరాల పేర్లు ఏంటి? ప్రతి కథలో 2 అక్షరాల పేర్లు ఉంటాయి ఏంటి? అంటే నీ పేరు మహి అనా? మహి. నీ కొడుకు పేరు రిషి, పాప పేరు ఛాయ, అమ్మ పేరు శశి. ఏంటన్నా ఇదేం fantasy? నాన్న పేరు చిట్టి, నా పేరు పాప అండి. మా చెల్లి పేరు పాప. అంటే అట్లనేం కాదు, 3వ అక్షరం రాయడం ఎందుకు శ్రమ అని 2 అక్షరాలతో పెడుతూ ఉన్నాను. అంతకు మించి ఏం లేదు. బట్ ఇంకోటి సౌండింగ్ బాగుంటుంది, నాకు ఇష్టం. 2 అక్షరాల పేరు ఇష్టం నాకు. సౌండింగ్ బాగుంటుంది. ఛాయ అంటే బాగుంటుంది కదా, పాప అంటే బాగుంటుంది కదా. పెద్ద పేర్లు రాయకూడదని కాదు కానీ కష్టం కదా, అదే పేర్లు రాస్తుంటే అది కాకుండా జస్ట్ సత్య అంటాను, నేను సత్య అంటాను అంతే. అట్లా క్యూట్. నేను చదువుతున్నప్పుడు అది నోటీస్ చేశాను. అవును, చాలా కథల్లో 2 అక్షరాలే. అన్ని కథల్లో 2 అక్షరాలే ఉంటాయి. అవును. నేను రిషిత కూర్చొని చదువుతున్నాం అనమాట ఒక కథని. చదువుతున్నప్పుడు నేను ఈ ముక్క ఆల్రెడీ దానికి చెప్పాను. 3-4 కథల ముందు చదివి ఆ చూడవే అన్ని 2 అక్షరాల పేర్లే ఉన్నాయంటే, రిషిత వచ్చి ఒక 3 అక్షరాల పేరు ఏదో కనపడింది, ఇంకొక నార్మల్ క్యారెక్టర్, అక్క మహేన్న 3 అక్షరాల పేరు పెట్టాడు అక్క అని ఉంటుంది. లేదు, ఇప్పుడు లాస్ట్ కథలో అసలు టైటిలే పెద్ద పేరుగా సుందర్రావు మరణాలు అన్నా. అసలు క్రేజీ స్టోరీ అన్నా. నీ దృష్టిలో అసలు ఒక మనిషి ఎన్నిసార్లు చచ్చిపోతాడు అన్నా? అది మనం బతుకున్న రోజులు ఒక బతుకుతాం. అది ఆ సెంట్రల్ థీమ్ చెప్తున్నా. మనం బతుకున్న రోజులు ఒక బతుకుతాం. మనం చచ్చిపోగానే జనాల నోట్లో చాలా రకాలుగా బతుకుంటాం. అది నేనేమనుకున్నానంటే, మనిషిని పోలిన మనుషులు 7 మంది ఉంటారు కదా అని సుందర్రావుకి 7 మరణాలు చేశా కథ. అది ఒక్కొక్క మరణం వాడు ఒక్కొక్కలాగా బతికినట్టుగా చెప్పారు. కథ మొత్తం చెప్పే లేదు, దాంట్లో చాలా ఉంది. చదివినప్పుడు నాకు విపరీతమైన హై వచ్చింది. నాకు ఇంకా నోట్ మీద నానుతున్నాయి కొన్ని లైన్స్. నేను అండర్లైన్ చేసుకొని ఎక్కడో పెట్టాను, వేరే కాపీ, నీ కాపీ కదా, నాది ఎక్కడ తెచ్చుకుంటాను. ఐల్ గెట్ దట్ కాపీ, వెయిట్, ఐల్ జస్ట్ బ్రింగ్ ఇట్. నేను అండర్లైన్ చేసినే ఉన్నాయి, నేను చూపిస్తాను అవి నీకు చదివి. సో నేను ఏం చదివానంటే చెప్తాను. ఎకోస్ ఆఫ్ మెలంకాలీ. నాకు ఈ టోటల్ పొలిటికల్ కాంటెక్స్ట్ క్లియర్గా అర్థమైంది ఈ కథలో. నీ ఇన్నర్ ఉద్దేశాలన్నీ నాకు అర్థమయ్యాయి. ఎందుకంటే ఐ ట్రావెల్ విత్ యూ సో క్లోజ్లీ. నాకు నువ్వు బాగా తెలుసు కాబట్టి. నాకు ఒక నార్మల్ రీడర్ చదివి అసలు ఆ నార్మల్ రీడర్ అసలు ఈ నీ ఐడియాలజీ కానీ, నువ్వు నమ్మే విషయాలు కానీ, ఇవన్నీ తెలియకుండా ఎవ్వరూ తెలియని ఒక రీడర్ చదివి అతనికి ఈ కథ ఎలా అర్థం అవుతుందో నాకు తెలుసుకోవాలండి. ఎవరన్నా రివ్యూ రాసి ఈ కథ గురించి మాట్లాడితే ఐ వాంట్ నో వాట్ పీపుల్ పర్సీవ్. చెప్తా. అప్పుడు ఒక చిన్న అక్కడ దాకా వచ్చింది కాబట్టి, ఈ దీంట్లో ఒక కథ ఉంటుంది. ఆ కథ నారంజరంగ సిరామర్కులని ఒక కథ. అది ఒక కాంటెక్స్ట్ లో రాసిన కథ. అది చాలా క్రిప్టిక్ గా రాసిన కథ. అది అందరికీ అర్థం కాదు. ఆ నెరేటివే ఒక డిఫరెంట్ నెరేటివ్. అది వచ్చినప్పుడు కూడా చాలా మంది చాలా రకాలుగా అర్థం కాలేదు, ఇతనికి ఏదో పిచ్చి పెట్టి రాశాడు, ఇది అర్థం లేదు ఈ కథకి అని ఇలా రకరకాలుగా దాని మీద వచ్చినాయి అన్నమాట. వస్తే ఓకే, అందరికీ నేను ఆ కథ ఏంటి అని చెప్పలేను కదా, కథ రాస్తే అయిపోయింది. చెప్పకూడదు కదా. అదే చెప్తున్నా, ఆ రీడర్స్ పర్స్పెక్టివ్ అనే దానికే చెప్తాను. సరే, అయిపోయింది. ఒక 1 year అయిపోయింది. 1 year అయిపోయిన తర్వాత బుక్ ఫేర్ జరుగుతుంది. హైదరాబాద్ బుక్ ఫేర్కి ఒక కుర్రాడు వచ్చాడు. డిగ్రీ చదివే కుర్రాడు వచ్చి, సార్ మీరు మహి బేజవాడు కదా? అవును బాబు.
అప్పుడు నా బుక్ రాలేదు, నేను ఎవరికేం పెద్ద తెలిసిన ఒక 5-6 కథలు ఏమో రాసాను. నేను మీ కథ నారంగి రండి శ్రీరామర్కు చదివాను సార్. ఓకే, నా ఫేవరెట్ సార్. వా, చెప్తుంటారులే జనరల్గా రైటర్ ఉన్నప్పుడు, అవును నా ఫేవరెట్, సూపర్, నీకేం అర్థమైంది ఆ కథలో అంటే పక్క తీసుకెళ్ళి ఏం అర్థమైంది ఆ కథలో, ఏమో సార్ ఏం అర్థం కాలేదు అన్నాడు. ఓకే, మరి నీ ఫేవరెట్ అంటున్నావు, మరి ఏమో సార్ చదివినప్పుడల్లా నాకు ఒక వైబ్రేషన్ వస్తుంది ఆ కథలో, అది నేను రకరకాలుగా ఊహించుకుంటాను. అయిపోయింది దాన్ని రైటర్గా నేను సాటిస్ఫైడ్ అయిపోయింది, నీ జాబ్ నువ్వు చేసేసావు. ఎగ్జాక్ట్లీ, ఐ టోటలీ అట్లా. ఇంకోటి కూడా ఏంటంటే, మీరు కథలు ఇంత టఫ్గా ఎందుకు రాస్తారు, అర్థం చేసుకోకుండా ఎందుకు ఉంటాయి మీ కథలు, సర్రియలిజము అవి ఇవి, మ్యాజిక్ రియలిజం. ఎందుకు అంటే ఇప్పుడు నా దగ్గర నా సిస్టంలో చూస్తే నువ్వు చాలా కథలు ఒక పేజీలో మొదలుపెట్టి ఆగిపోయి ఉంటాయి. అవును, యా, కథ ఎప్పుడు కూడా దాని నెరేటివ్ అదే తీసుకుంటుంది. అవును, ఇవన్నీ అలాంటి నెరేటివ్స్ ఉన్న కథలే. ఇందులో నీకు అర్థం కాకుండా నేను ఏదో చెప్తున్నానంటే ఆ కథలో ఏదో ఉంది, కాంటెక్స్ట్ నేను అలా చెప్తున్నానంటే దానికి ఒక ఇది ఉంది. సో నేను అలా రాసిన కథలు ఇవి. మెమరీస్ ఆఫ్ మోనోలాగ్ ఇది ఇదివరకు ఎందులో వచ్చింది? మెమరీస్ మోనోలాగ్ నువ్వు వెళ్ళిపోయాకలో వచ్చింది. నేను చదివాను, ఇది ఒక 3 సంవత్సరాల ముందు కదా. నేను చదివితే నాకు అక్కడక్కడ కొంచెం అర్థం అవ్వలేదు. నేను మళ్ళీ రాత్రి చదువుతుంటే నాకు ఎంత క్లియర్ గా అర్థమైందంటే, ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ దట్ స్టోరీ. అప్పుడు నేను చిన్నపిల్లని అవ్వడమో, నాకు అదర్ పర్స్పెక్టివ్స్ తెలియకపోవడమో, ఒక 2-3 పారాగ్రాఫ్లు ఏంటి ఇంత టిపికల్, ఇంత హార్డ్గా ఎందుకు రాయాలి అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. నేను చదువుతుంటే ఆ రుచి నాకు తెలిసిందన్న. అంటే కథ అలానే ఉంది కానీ మనం పెరుగుతాం, మనం కథను చూసే దృష్టి మారిద్ది మనకి. ప్లస్ ఇంకోటి కూడా నేను ఏం చెప్తానంటే, చాలా మందికి నీ కథలు అర్థం కావట్లేదు అనే ఒక మేజర్ ఇది నాకు ఎప్పుడు ఉంటుంది. అసలు అర్థం ఒకటే చెప్తున్నా, అర్థం అవడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి నిల్చుంటాం, ఏం అర్థం అవుతుంది? నెక్స్ట్ మినిట్ ఏదో జరుగుతుంది లైఫ్లో, ఏం అర్థం అవుతుంది? ప్రతిదానికి అర్థాలు ఉండవు లైఫ్లో, ప్రతిదీ నువ్వు అర్థం చేసుకొని చెయ్యవు. అర్థం వెతుక్కుంటూ పోవడం కన్నా అర్థం దొరికినప్పుడు అర్థం చేసుకోవడం బెటర్. అర్థం నీకు ఒకటి అర్థం అవుతుంది, అదే ఆ మూమెంట్లో నీకు అది అర్థం అవుతుంది. మనం ఈ అర్థం చేసుకోవాలి, తర్కం ఎత్తుక్కోవాలి అనుకొని ముందుకు వెళ్తున్నప్పుడు అనుభూతిని మిస్ అయిపోతాం. సో అర్థం ఎత్తుక్కుంటూ నువ్వు వెళ్తున్నావు అంటే అనుభూతికి దూరం అయిపోతున్నావు అని. సో నువ్వు అనుభూతి పొందాలంటే ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళి నిల్చుంటే నీకు ఏ అనుభూతి ఉందో అదే పొందాలి. నువ్వు అక్కడికి వెళ్ళి అర్థాన్ని ఎత్తకూడదు, సముద్రం ఏంటి, ఎంత లోతు ఉంటుంది అనేది కాదు. అక్కడ నిల్చున్నప్పుడు నీకు పుట్టే అనుభూతి ముఖ్యం. అనుభూతి వదిలేసి అర్థం ఎత్తుక్కోవడం పోవడంలోనే మొత్తం ఉంది ప్రాబ్లం. ఈ కథలన్నీ అనుభూతులే, అర్థాల కోసం రాసిన కథలు కాదు ఇవి. ఈ కథలు మొత్తం అనుభూతులే. వెరీ వెల్ సెడ్. ఆ మాటకు వస్తే ప్రతి కథ అనుభూతే కదన్నా. అంతే కదా, ఆ అనుభూతి నువ్వు ఇవ్వాలి యాజ్ ఎ రైటర్గా. ఇప్పుడు రంగసాని చదివావు, ఇచ్చావు నువ్వు, 100% ఇచ్చేసావు నువ్వు. ఇప్పుడు కొన్ని ఉంటాయి, కొన్ని కాంప్లెక్స్గానే చెప్పాలి, ఆ నెరేటివ్లోనే చెప్పాలి. అలాంటి కథల్లో ఇప్పుడు ఎకోస్ ఆఫ్ మెలాంకలీ. ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ఎకోస్ ఆఫ్ మెలాంకలీ. ఇందులో నా ఫేవరెట్ లైన్స్ని అండర్లైన్ చేసుకొని పెట్టాను. ఏంటంటే, అమ్మకి మాటలు వచ్చు కానీ అమ్మ మూగదే. అమ్మకి 10 ఏళ్ళప్పుడే పెళ్లి చేశారు, అప్పుడు అమ్మ మూగదే. పెళ్ళయ్యాక నాన్న ముందు మూగదే. కన్న ఊరు వదిలేయాలన్నప్పుడు అమ్మ మూగదే. నాన్న ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అమ్మ మూగదే. దేశం 2గా చీలినప్పుడు అమ్మ మూగదే. బట్టలతో బంధువులను ఉన్న ఊరిని వదిలి భర్తతో రైలెక్కినప్పుడు కూడా అమ్మ మూగదే. పని కోసం నగరంలోకి వచ్చి చాలని జీతంతో రేకుల షెడ్లో నన్ను కనడానికి తన పురిటినొప్పుల బాధలోనే తెలిసింది అమ్మ మూగది కాదు అని. సూపర్. ఫిదా అన్నా నేను, ఫిదా. నేను ఇంకా ఆగిపోయా. మంచి లైన్స్ లేదు. నీ ఫేవరెట్ లైన్స్ ఏవి ఇందులో పుస్తకంలో? పుస్తకంలో నాకు చాలా ఉన్నాయి, అన్ని ఫేవరెటే కదా, నచ్చే రాసుకుంటాం. ఐ రియలీ లైక్ ప్రతి కథ ముందు ఇదిగో, అంటే ఆబ్వియస్లీ నువ్వేలా చేసింది కానీ మళ్ళీ నీకే చూపిస్తున్నా చూడు. కథ ఇలస్ట్రేషన్ వేసి కథ పైన ఒక 4 లైన్లు రాసాను. బ్యూటిఫుల్ అన్నా. నేను నెక్స్ట్ నా బుక్ లో నేను స్టీల్ చేస్తా ఐడియాని. డెఫినెట్గా. నీ ఫేవరెట్ ఏంటి? చదువుతావా? చదువు. నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. చక్కగా
రైటరే వచ్చి నాకు మంచిగా చదివి వినిపిస్తున్నాడు. మెమరీస్ ఇన్ మోనోలాగ్ కథలో ఫాదర్ అండ్ సన్ మధ్యన కాన్వర్జేషన్ అనమాట. ఓకే. డిలాన్ ఫ్యామిలీలా ఆస్ట్రేలియాకి వెళ్ళు, అందరం అక్కడే సెటిల్ అవ్వచ్చు, అంతేకాని నువ్వు ఇలాంటి గొడవల్లో మాత్రం ఉండకు, పైగా ఇంటి దాకా తీసుకురాకు, నీకు మన ఫ్యామిలీ గురించి తెలుసు కదా, నువ్వేం ఇంకా కిడ్ కాదుగా, యు ఆర్ క్యారీయింగ్ యువర్ గ్రాండ్ ఫాదర్స్ లెగసీ. వాళ్ళు ఏమన్నారో తెలుసా డాడ్? ఏమన్నా అంటారు, నీకెందుకు, అన్నది మనల్నే డాడ్. అన్న అంత ఆవేశం ఎందుకు, అన్నది మాటే కదా. మాటే, ఆ మాట ఏంటో తెలుసా? కచ్చా బచ్చా అంట. యు నో హౌ దీస్ పీపుల్ ఆర్ సో రెసిస్ట్. అసలు ఆ మాట వింటుంటే నాకు చంపేయాలనిపిస్తుంది. జీజస్, ఏంటి ఈ మాటలు అని అమ్మ డయానా సముదాయించింది. సీ, దిస్ ఈజ్ నాట్ హౌ వీ బ్రాట్ అప్ దెమ్ అప్. డయానా, పిల్లల్ని ఇలా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు, తప్పంతా నీదే. దీస్ ఆర్ నాట్ అవర్ ల్యాండ్ కిడ్డో, వీ హ్యావ్ టు లివ్ సమ్వేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. అసలు ఎవరి పుట్టుకల గురించి ఎవరి గుర్తింపులు కావాలి? అయినా మన ఐడెంటిటీ ప్రశ్నించడానికి వీళ్ళెవరు? వీఆర్ మైనారిటీస్ కిడోస్, వీ హ్యావ్ నో వాయిస్ ఇన్ దిస్ ల్యాండ్. ఇక్కడ వదిలేసి ఎక్కడికని వెళ్తాం? అక్కడ మన మైనారిటీనే కదా. వీఆర్ కర్స్డ్ బై బర్త్. అంటే నువ్వు మనం బాస్టర్డ్స్ అని ఒప్పుకుంటున్నావు అంతేనా? సిరిల్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా? మమ్మ, డాడ్ ఏమంటున్నాడో నీకు తెలుస్తోందా? రబ్బిష్. ఒకవైపు ఏం మాట్లాడాలో తెలియక నేను, ఈ గొడవను ఎలా ఆపాలో తెలియక లీలా. అంతా చూస్తూ దీపాల వెలుగులో సిలువేసిన జీజస్ బొమ్మ. కిడో, తెలుసన్నావో తెలియకన్నావో కానీ బాస్టర్డ్స్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ లవ్. మౌనం ఇల్లంతా. సీ డాడ్, మనం ఎవరికో కలిగిన మరకలమో మలినాలమో కాదు, మనుషులం అంటూ కోపంగా లేచి బయటికి వెళ్ళిపోయాడు సిరిల్. ఐ లవ్ దిస్ సిరిల్స్ క్యారెక్టర్. తనే ఉంటాడు కదా కదంతా. బాస్టర్డ్స్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ లవ్. అంతే ఫ్రమ్ లవ్. సిరిల్ కథనే అదంతా. నేను ఇట్లా, నువ్వే ఇట్లా చదివితే నేను జోన్ అవుట్ అవుతా అన్నా. నేను అసలే బాగా చదువుతా కథలు, బాగా చాలా బాగా చదువుతా, ఎక్స్ప్రెసివ్గా చదువుతా. మన అస్తిత్వం గురించి మాట్లాడడానికి వీళ్ళెవరు, ఏంటి వీళ్ళకి ఎవరు చెప్పారు ఇలా ఇక్కడ పుడితేనే ఇక్కడ వీళ్ళు ఇక్కడ తరతరాలుగా ఉంటేనే ఇది ఈ నేల వాళ్ళది అని. ద హోల్ స్టోరీ హ్యాస్ ఎకోస్ ఆఫ్ మెలంకలీలో కూడా ఉంటుంది. అవును అవును, యా. ఇప్పుడు నువ్వు ఎక్కడ వాడివి అనే దానికి నువ్వు ఎక్కడ వాడివి అని వెనక్కి వెళ్తాడు. అది చదువు, ఆ లైన్ బాగుంటుంది. అదే ఏం చూస్తున్నావు? ఏముంది, ఎవడో రివ్యూ రాశాడు. ఎగ్జాక్ట్లీ. ఈ నెగిటివ్ కామెంట్స్ని రివ్యూలు అనుకోని రివ్యూలు రాస్తారు కదా. రివ్యూలు చెప్తున్నావు మేమన్న పర్సెప్షన్లో ఈ హీల్ని ఎలా హ్యాండిల్ చేస్తావు? అది రివ్యూ కాదు యాక్చువల్లీ. మరి తన స్పందన అంతే. మరి రివ్యూ ఉందిగా హెడ్డింగ్. ఈ మధ్య అదే ట్రెండ్ కదా. అసలు తెలుగులో క్రిటిసిజం లేదు తెలుసా? ట్రూ 100% ట్రూ. మర్చిపోయి, నువ్వు లిటరరీ స్టూడెంట్ కదా, నీకు క్రిటిసిజం గురించి బాగా తెలుసు కదా. మాకు ఒక ఫుల్ పేపర్ ఉంటుందన్న క్రిటిసిజం పైన. మేము కనీసం ఒక 5 యూనిట్లు 4 పుస్తకాలు అని అంటే 20 పుస్తకాలు చదివి ఉండాలి. అట్లీస్ట్ అడ్జస్ట్ అన్న మాకు తెలిసి ఉండాలి. ఎగ్జామ్ రాస్తాం కదా పేపర్ మీద. మన దగ్గర అసలు క్రిటిసిజం చాలా తక్కువ. నాకు ఏవో కొన్ని ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ పేజీలు కనిపించాలే కానీ నన్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ క్రిటిసిజం. అప్పుడు నీ బుక్స్ ఇప్పుడు 3 ఉన్నాయి కదా. నాకు 3 రకాలుగా ఇచ్చారు. కడలి కథలు అండ్ నా చిక్లి. ఏంటి వీటి మీద నీ స్పందన ఎలా ఉంది? అంటే జనాలు అంటే సో కాల్డ్ క్రిటిక్స్ అనుకునే వాళ్ళ స్పందన. అంటే నేను స్పందించే అందరి గురించి అనట్లేదు. నో క్రిటిక్స్ అనుకొని కొంతమంది ఉన్నారు కదా, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కరెక్ట్గా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం రాసి పంపిస్తారు. నాకు పంపించిన వాళ్ళు నా దగ్గర జాగ్రత్తగా ఉన్నాయి. క్రిటిసిజం అనేది ఒక క్రాఫ్ట్ పాపా. ట్రూ, అదొక క్రాఫ్ట్. తమాషా ఏంటంటే బిర్యానీ నచ్చకపోవడం అనేది చాయిస్. నీకు నచ్చలేదు అంతే. సో నీ లెటర్స్ టు లవ్ అనే బుక్ అవి ప్రేమలేఖలు కాబట్టి ప్రేమలేఖలు నేను లేఖా సాహిత్యం కాబట్టి నాకు నచ్చదు. అలాగనే అది గొప్ప బుక్ కాకుండా పోయిందా?
ఒక బుక్ కాకుండా పోతే సేల్స్ ఎట్లా ఉంటాయి? రెస్పాన్స్ కూడా, రీడర్స్ రెస్పాన్స్ కూడా ఉంది కదా, నిన్ను వచ్చి అంతమంది కలుస్తున్నా. సరే ఇదంతా జిమ్మిక్కా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, లేకుండా ఏం లేరు. బట్ వాళ్ళు కాదు కదా, మన స్పందన చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు ఫేస్బుక్లో నాకు వచ్చే రివ్యూస్ కానీ, వాట్సాప్లో నాకు వచ్చే రివ్యూస్ కానీ. సో ఇక్కడ అదే ఉన్న ఇదేంటంటే, వాడికి నచ్చకపోతే అది మంచి సాహిత్యమే కాదనే దీంట్లో ఈ సో కాల్డ్ క్రిటిక్స్ అనుకొని ఈ కొన్ని ఫేస్బుక్లో కొంతమందిని కోడేసుకొని జరుగుతున్న ఇది చెప్తున్నా. ఫేస్బుక్ ఏంటి, ఇన్స్టాగ్రామ్ కూడా అలానే తయారైంది. అదే వేర్ ఇస్ దిస్? అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఇట్స్ గుడ్. ఐఎమ్ 200% హ్యాపీ దట్ పీపుల్ ఆర్ రీడింగ్ అ లాట్ ఆఫ్ బుక్స్ అండ్ పీపుల్ ఆర్ కమింగ్ బ్యాక్ టు లిటరేచర్. పుస్తకాలు చదవడానికి చాలామంది వెనక్కి వస్తున్నారు. కానీ మీడియోక్రిటీ, ఒకవేళ మీడియోక్రిటీని మనం సరిదిద్దకపోతే మీడియోకర్ రచనలే టాప్ స్టాండర్డ్లో నిలిచిపోతాయి. మరి అసలైన మంచి గుడ్ రేంజ్ ఉన్న లిటరేచర్ అంతా మూలన పడిపోయింది. నువ్వెవరు చెప్పడానికి ఏది మీడియోకరో, ఏది హై స్టాండర్డో, ఏది లో స్టాండర్డో? ఎందుకంటే నీ పర్స్పెక్టివ్ ఎక్కడి నుంచి వస్తుందో అంటే, నువ్వు చదివిన పుస్తకాల నుంచి, నువ్వు విన్న కథల నుంచి, నువ్వు తిరిగిన సర్కిల్ నుంచి వస్తున్న ఒపీనియన్ మాత్రమే నీది. ఇంకొకటి కూడా బేసికల్గా మనం చూడాల్సింది, నచ్చింది నచ్చకపోవడం సబ్జెక్టివ్. ఎప్పుడు ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఆల్ సబ్జెక్టివ్. ఎస్, ఇప్పుడు నువ్వు ఫెమినిస్ట్ లిటరేచర్ రాస్తే నాకు ఫెమినిజం నచ్చకపోవచ్చేమో. నన్ను ఒకళ్ళు ఏమన్నారో తెలుసా? కడ్లీ కథలు ఇంకా లెటర్స్ టు లవ్ లాంటి ప్రేమ కథలు రాసిన అమ్మాయి, ఐ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ టు బి ఫెయిర్ ఎట్ ఆల్, యూ టాకింగ్ అబౌట్ స్ట్రాంగర్ ఇష్యూస్ ఇన్ చిక్లిట్. నీ ఎక్స్పెక్టేషన్స్కి నేనెందుకు రాయాలి మచ్చా? అసలు హూ ఆర్ యూ? అంటే ఐ మీన్ లైక్ హౌ ridiculous it is to say it is fair or not. Who are you to say what's fair or what not? అదే కదా ప్రాబ్లం. మనకి ఎందుకు ఇవన్నీ, బాగానే ఉన్నాం కదా మనం అంటే. నాకు అసలు ఫస్ట్ ఆ సెంటెన్స్ అర్థం కాలే, ఆ ఇంటెన్షన్ ఏంటో ఫస్ట్ అర్థం కాలే. ఐఎమ్ ఆల్సో డిసప్పాయింటెడ్. దెన్ ఐ వాజ్ లైక్, నేను కన్ఫ్రంట్ చేశాను, వై డిడ్ యూ సే దిస్ అంటే, నా ఇంటెన్షన్ అది కాదండి అని అంటే, ఓకే ఫైన్, ఇఫ్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ గుడ్, ఇట్స్ గుడ్. ఐ డోంట్ నో వేర్ ఆల్ దిస్ జడ్జ్మెంట్ ఈస్ కమింగ్ ఫ్రమ్, ఆన్ వాట్ బేసిస్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అంటే. ఓకే, వాటెవర్. యా, కమింగ్ బ్యాక్ టు అవర్ గన్స్ అండ్ మాన్సూన్స్. నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను ఇందాక చాయ్ తాగేటప్పుడు. ఏంటంటే, గన్స్ అండ్ మాన్సూన్స్లో చాలా కథల్లో ప్రొటాగనిస్టులు అందరూ ఆర్టిస్టులు. వై? అది కూడా చాలా మంది అడిగిన. ఏంటన్నా, నేను ఏం అడిగినా అందరు చాలా మంది అడుగుతున్నారు. ఏం చేస్తాం, అలా ఉంది పరిస్థితి. 1000 మంది చదివి 1000 మంది క్వశ్చన్స్ అడిగినట్టున్నారు. అందరూ ఆర్టిస్టులు సెకండ్ ప్రింటింగ్కి వెళ్ళాలి పాప, అయిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్ ప్రింట్ అయిపోయింది, ఇప్పుడు రివ్యూస్ అవన్నీ కలిపి. ఓ ఓకే, ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఎప్పుడు ప్రింట్ వస్తుంది. అదే కవర్ పేజ్ పెడతావా? కవర్ పేజ్ అదే. మళ్ళీ నా థర్డ్ ప్రింట్ వచ్చింది. అవునా? కాపీస్ వచ్చాయి. నాది వస్తుంది ఇంకా తొందరలో, 1 వీక్లో. ఎవ్రీబడి ఈజ్ అన్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ అంటే నా కథల్లో ఆర్టిస్ట్గా కంటే కూడా క్రియేటివ్గా ఉంటారు. క్రియేటివ్ పనులు చేస్తుంటారు. దానికి ఉద్దేశం ఏంటంటే, నేను కూడా తర్వాత ఆలోచించుకున్నా, అసలు నా కథలో ఎందుకు ఇలా ఉంటున్నారు ఏంటి అని అనుకుంటే, మామూలు మన జీవితంలో కూడా ప్రతి మనిషి క్రియేటివ్. అవును, ట్రూ. ఎందుకంటే వాడు బతకాలంటే క్రియేటివ్ ఉండాల్సిందే. ఎదుటి మనిషితో మాట్లాడాలి, ఎదుటి మనిషికి రియాక్షన్ ఇవ్వాలి. సో వాడు క్రియేటివ్గా లేకపోతే ఇవన్నీ చేయలేడు. ట్రూ. సో ఆ క్రియేటివ్నెస్సే ఉంటుంది నా కథల్లో. అయితే కొద్దిగా నా జోన్ కాస్త ఈ ఆర్ట్స్ ఇవి కాబట్టి మేబీ అక్కడికి వెళ్ళానేమో కానీ, బట్ నా ఉన్న ప్రతి క్యారెక్టరు ఒక క్రియేటివ్ దీంట్లోనే ఉంటారు. వాళ్ళు డమ్మీగా ఉండరు. ఎందుకంటే ఇప్పుడు ఎకోస్ ఆఫ్ మెలాంకలీలో మదర్ ఇంట్లో వంట చేయదు, ముగ్గులు వేస్తుంటుంది, క్రియేటివ్గా ఉంటుంది. డమ్గా ఉండరు నా క్యారెక్టర్స్, ఏదో ఒక దీంట్లో సమ్ సార్ట్ ఆఫ్ ఆర్ట్. బట్ ఎంత రియలైజ్ అవుతారు అందరూ అనేది లేదు. అది డీటెయిల్ పట్టుకుంటారా లేదా అనేది. పరిస్థితుల ప్రభావం వల్ల కూడా చాలా మంది దే ఆర్ పుష్డ్ టువర్డ్స్ ప్రొఫెషన్ రాదర్ ప్యాషన్. అలా ఇప్పుడు వాళ్ళ మదరు వంటింట్లో ఉండాల్సి వచ్చినప్పుడు వాళ్ళ మదర్కున్న ఏకైక ఇది ముగ్గులేయడం. అద్భుతంగా ముగ్గులేస్తుంటే కొడుకు మదర్ నుంచి నేర్చుకున్నాడు ముగ్గులేయడం. తర్వాత దేశంలోనే అతిపెద్ద ఆర్టిస్ట్ అయ్యాడు. అది కథలో ఉండే ఇది బ్యూటీ. అది టైం ఎంత?
ఏమైందవ్వా 4 అయింది. వెళ్దాం పద మరి ఇంకా ఆఫీస్కి మనం సరే అయితే తినేద్దాం వీటిని డన్. పద. ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నది తాజా కిచెన్.